ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో యేసుక్రీస్తు పేరట అందరికీ వందనములు. మరి ఈ దినం మనము వాక్యాన్ని ధ్యానించుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. కృపామయుడా, ప్రేమామయుడా, మా స్తుతుల కారణభూతుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు స్తోత్రాలయ్యా. ఈ చదువుబడిన వాక్యం తండ్రి నాయన, ప్రభా తండ్రి నాయన, ఇదిగో ప్రభా నా నోటి ద్వారా నా నోటిని బోరగా వాడుకుంటూ తండ్రి నాయన పలికిస్తున్న మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మరి ఇదిగో ప్రభా అందరి హృదయాల్లో మరి ఇదిగో ప్రభ నాటుకుంటాకు నాయన ఫలింపు చేయటకు మీ కృప దయచేసి నడిపించమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపమును ప్రభు పేట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యమని మనం ఇక్కడ చూస్తున్నాము. అవునండి, దేవునికి ఇష్టం అంటే ఏంటి అంటే మనము దేవుడు ఒక్కడే, ఇంకా వేరొక దేవుడు లేడు, దేవుడు ఒక్కడే ఉన్నాడని మనము దేవుని వెదికి ఆయనను బిడ్డలుగా మనం జీవించినట్లయితే, విశ్వాసంతో జీవించినట్లయితే, నమ్మకంతో జీవించినట్లయితే దేవుడికి మనమంటే ఇష్టం అన్నమాట. ఇష్టం కలిగి ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ఫలము దయచేవాడని నమ్మాలి. ఆయన మనము అడిగిన ఈవులను ఇస్తాడని, మనకు తగిన ఫలాన్ని ఇస్తాడని మనము నమ్మాలన్నమాట. ఇలా దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడండి. మరి విశ్వాసము లేకుండా ఉండడం అంటే, మరి దేవునికి ఇష్టంగా ఉండకుండా ఉండడం అంటే ఏమిటి? సైతాను బంధకాల్లో, అపవాది బంధకాల్లో, అంటే ఈ లోకానుసారంగా జీవించకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించడం అనేది దేవునికి ఇష్టం అన్నమాట. మంచి క్రియలు చేయటం అంటే ఒకరికి ఏదైనా మోసం చేయకుండా వారికి సహాయపడటం కానివ్వండి, అబద్ధం ఆడకుండా ఉండటం కానివ్వండి, ఇలాంటి మంచి క్రియలు దేవునికి ఇష్టమైన క్రియలు కదండి. ఇలాంటి క్రియలు మనము దేవునికి ఇష్టంగా మనం చేసినట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉంటాడనమాట. మనం ఇష్టపడి మనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వగలడనమాట. ఈ విషయాన్ని మనకి ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలను మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. మరి చూశారండి, ఒక కుష్ఠరోగి ఆయన విశ్వసించాడు, నమ్మాడు. అయితే ఏమన్నాడంటే ఆయనకి మ్రొక్కాడు. ప్రభువా అన్నాడంటే దేవుడు ఒక్కడే, నిజమైన దేవుడు నీవే అని ఆయనకి మ్రొక్కి ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడండి. నన్ను శుద్ధినిగా చేయమని అడగలేదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడు. చూసారండి, నీకు ఇష్టమైతే అనగానే దేవుడు ఏమన్నాడండి అక్కడ? ఏమన్నాడు? అందుకు ఆయన చెయ్యి చాపి ఏమన్నాడు? ఆయన ముట్టి ఏమన్నాడంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. వెంటనే శుద్ధపరచబడ్డాడు. కుష్ఠరోగము మాయమైపోయింది. చూసారండి, మరి దేవుని చిత్తం ఎలా ఉందో. ఆయన నమ్మినట్లయితే, విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, ఆయనకి ఇష్టమైన వారిగా మనం జీవించినట్లయితే, ఈ లోకాశలకు మనము ఇది కాకుండా మరి దేవునికి లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మన ఎళ్ళ ఇలాంటి కార్యాలు చేస్తాడండి. మరి దేవునికి మరి సైతాను బంధకాల్లో మనం చిక్కుకోకూడదు. ఎందుకంటే దేవుని దగ్గరికి మనల్ని చేరనీయకుండా ఎన్నో కుయుక్తులు పన్నుతూ తన వైపు తీసుకోవడానికి లోకంలో ఉన్నటువంటి ఎన్నో ఆశల్ని మన వైపు త్రిప్పుతూ, ధనం అనే ఆశ, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి చెడు వ్యసనాలకు బానిస చేస్తూ మనుషుల్ని అలాగా తిప్పేస్తుంది అపవాది, దేవుని చెంతకు చేరకుండా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అలాంటి తంత్రాలకు లోబడొద్దు, అలాంటివి మీరు నమ్మొద్దు. మీరు నా బిడ్డలుగా, నాకు ఇష్టమైన బిడ్డలుగా మంచి పనులు, మంచి కార్యాలు మీరు చేస్తూ, నాకు ఇష్టమైన పనులు మీరు చేస్తూ, దేవుడు ఏం చెప్తున్నాడు? అలా ఉన్నట్లయితే నేను మిమ్మల్ని ఇష్టపడతాను. మీకు ఇక్కడ మళ్ళీ ఇష్టపడతానని ఏం చెప్పాడు? మీకు తగిన ఫలితాన్ని కూడా నేను దయచే దేవుడు అని చెప్తున్నాడండి. మరి దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత ప్రేమ గలవాడు. మరి ఈ విధంగా మరి ఒక కుష్ఠరోగిని బాగు చేసిన వాడు మరి మనల్ని కూడా బాగు చేయడానికి తన బిడ్డలుగా ఉంటే కనుక మనకు కూడా ఎన్నో ఎలాంటి సిచ్యుయేషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనము కూడా ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే దేవుణ్ణి నిజంగా నమ్మి నిజమైన దేవుడని గుర్తిరిగి
ఆయన బాటలో నడుస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నట్లు తగిన ప్రతిఫలాన్ని మనకి ఇవ్వగల దేవుడు, మనల్ని ఇష్టపడే దేవుడిగా ఉంటాడనమాట. అయితే అదేవిధంగా సామెతలు 11వ అధ్యాయము 20వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. వాక్యం మనకేం సెలవిస్తుంది? యథార్థముగా అబద్ధం ఆడకుండా మంచి పనులు చేస్తూ మంచి కార్యాలను చేస్తూ దేవునిలో ఉన్నట్లయితే, ఆయనకిష్టమైన బిడ్డలుగా జీవించినట్లయితే, అంటే ఒకరికి అపకారం చేయాలనే బుద్ధి లేకుండా, అలాంటివి చేయకుండా శత్రువులను కూడా క్షమించి ప్రేమించడము, ఇలాంటి పనులన్నీ కూడా దేవునికి ఇష్టమైన పనులు అనమాట. క్షమించాలండి, పగగా ఉండకూడదు. అంటే పగ పెట్టుకోవడం, కక్ష సాధింపు చర్యలుగా ఉండడము, ఇలాంటివి ఉండకూడదు అనమాట. అలాంటివి లేకుండా క్షమించే గుణాన్ని కలిగి ఉండటము, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆయన మనల్ని ఇష్టపడే దేవుడుగా ఉన్నాడనమాట. యథార్థంగా ఉండమంటున్నాడు, యథార్థంగా ప్రవర్తించమన్నాడు. బైబిల్లో మనకి ఎన్నో వాక్యాలు, ఎంతోమంది కూడా ఇలాగ యథార్థంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారనమాట. తద్వారా వాళ్ళందరినీ కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించిన విధంగా మనం చూస్తాము. మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్కరూ కూడా యథార్థంగా జీవించాలని, అదేవిధంగా ఈ లోకానుసారంగా జీవించకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాము అని దేవుడు కోరుకుంటున్నాడండి. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా, మరి ఎవరం కూడా నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. ఆయన సన్నిధిలో గడపడం ఆయనకి ఇష్టము. అంటే యథార్థముగా ఉండడం ఆయనకి ఇష్టము. కాబట్టి ఆయన ఇష్టపడే విధంగా మనము జీవిస్తాము. మరి కొంతమందిని మనము బైబిల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలను కొంతమందిని మనం గమనించినట్లయితే, హనోకుకు మరణం లేకుండా కూడా పరమునకు ఎత్తబడ్డాడు. మరి మరణం లేదండి హనోకు, మరణం లేకుండానే దేవుడు హనోకుని పరమానికి తీసుకెళ్లే విధంగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మోషే దైవభయం గలవాడే రక్షింపబడ్డట్టుగా మనం చూస్తాము. ఎన్నో మరి రాజ్య అధికారం అన్నీ ఉన్నా కూడా ఆ సుఖభోగాలకి అతను తావీయకుండా, ఏం శ్రమలు తన వారి కొరకు శ్రమలు అనుభవించడానికి కూడా, దేవుని కొరకు కూడా తన శ్రమలు అనుభవించడానికి కూడా రెడీ అయ్యి మరి ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించిన వ్యక్తిగా మనం చూస్తాము. అదేవిధంగా నోవహు దేవుని బహుమానం కొరకు ఏం చేశాడు? శ్రమల ద్వారా కూడా సాక్ష్యం పొంది నీతిమంతుడయ్యాడనమాట. శ్రమల ద్వారా నీతిమంతుడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తాము. అలాగే వారి కుటుంబం అంతా కూడా జలప్రళయంలో, వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షింపబడి అందరూ కూడా మరి జలప్రళయంలో మరి నశించిపోయినట్లుగా మనం చూస్తాము. ఈ కుటుంబం మాత్రమే మరి జీవించినట్లుగా మనం చూస్తామండి. మరి ఈ రక్షణ పొందినట్టుగా మనం చూస్తాము. అలాగే అబ్రహాము కూడా దేవునికి ఇష్టడై నీతిమంతుడుగా ఉన్నట్లు మనం చూస్తాం. అబ్రహాము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. ఎక్కడికి వెళ్ళమంటే, పలానా చోటుకుని వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలి ప్రభువా అనలేదు. మరి ఇదిగో మరి నీ బిడ్డని ఇలాగా నాకు బలి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి అని, ఒక్కగానొక్క కొడుకు ఎందుకు ఇవ్వాలని అడగలేదు. మరి అడగకుండానే మరి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి ఇలాంటి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించారండి. కానీ ఆ బిడ్డని బలి తీసుకోలేదు దేవుడు రక్షించి. ఎందుకంటే అంత విశ్వాసం నమ్మకం కలిగినటువంటి అబ్రహాముని వంశాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మరి దేవుడు అండి. మరి ఇదిగో మరి అలాంటి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడం ఎంత ధన్యత అండి. మరి ఆయన దేవుడు ఒక్కడేనండి, మన దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన భూమి ఆకాశంలో సృష్టించినటువంటి గొప్ప దేవుడు, మనల్ని సృష్టించిన గొప్ప దేవుడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్న మనము ధన్యులము. ఆయనకి ఇష్టమై ఇంకా ఎంతో ధన్యులుగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. మరి దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కృపామయుడా, మా స్థుతిలో కారణభూతుడు అయిన గొప్ప దేవ, మీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా. ఈ చదవబడిన వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని మరి ఇదిగో ప్రభా నాయన నా నోటి ద్వారా పలికించిన గొప్ప దేవ స్తోత్రాలు వందనాలయ్యా. ఇదిగో ప్రభా తండ్రి నాయన మరి ఈ వాక్యాన్ని ప్రభా ఎంతోమంది హృదయాల్లో నాయన తండ్రి ప్రభా నాయన ముద్రించబట్టుకు నాయన మీ కృపతోడకం సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా తండ్రి ఇదిగో ప్రభా నాయన ఇదిగో వాక్యాన్ని గ్రహించి మేలు పొందుటకు తండ్రి ఇదిగో ప్రభా మీరే నిజమైన దేవుడని గుర్తెరిగి ప్రభా నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటకు మీకు దయచేసి నడిపించమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు ప్రభువు పేట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.